సీలు వేయని బాక్సులో టెండర్లకు స్వాగతం పలికిన ఏపీఎండీసీ అధికారులు చట్టబద్ధంగా టెండర్లు వేయలేదని నిరసన తెలుపుతూ పత్రాలను ఏపీఎండీసీ పరిపాలనా భవనంలోనే చింపేసి వెనుదిరిగిన కాంట్రాక్టర్ అనుకూల వ్యక్తులను క్యాంటీన్కు అప్పగించేందుకు ఏపీఎండీసీ అధికారులు వేసిన పన్నాగమే అంటూ ప్రచారాలు. తాళానికి ఎటువంటి సీలు వేయకుండా వైట్ పేపర్కు పిన్ను కొట్టి ప్యాకింగ్ టేప్ అంటించిన ఏపీఎండీసీ అధికారులు. ఇది ఎక్కడ విడ్డూరం అంటూ ఎద్దేవా చేస్తున్న మేధావులు. వివరాలను పరిశీలిస్తే ప్రతినిత్యం 300 మంది వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అల్పాహారం, స్నాక్స్, భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాటైన ఏపీఎండీసీ క్యాంటీన్కు నిన్న టెండర్ వేయడం జరిగింది. అది కూడా కని విని ఎరగని రీతిలో టెండర్ వేసే బాక్స్ యొక్క తాళానికి ఎటువంటి సీలు వేయకుండానే టెండర్లు వేయించారు. ఏపీఎండీసీ అధికారులు ఇదివరకు కొన్ని నెలల క్రితం టెండర్కు పిలిచి కాంట్రాక్టర్ కంపెనీ యొక్క వివరాలను వెల్లడించి అడిగిన కాడికి పర్సంటేజీలు ఇవ్వలేదనో ఏమో తెలియదు కానీ వేసి టెండర్ను క్యాన్సిల్ చేసి తిరిగి టెండర్ పిలవడంతో మతలబు ఏమిటో చిన్న కంపెనీలు సైతం ఆన్లైన్ టెండర్లు పిలుస్తుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీఎండీసీ యొక్క సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న క్యాంటీన్ టెండర్ కోసం ఎటువంటి సీలు వేయలేదని, ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకునే విధంగా తాళం కప్ప వేసి ఏర్పాటు చేసుకున్న బాక్సుల్లో టెండర్ వేయించడంలో ఉద్దేశం ఏమిటో అధిక మొత్తంలో ముడుపులు పుచ్చుకొని నెలలా పెద్ద మొత్తంలో పర్సంటేజీలు ఇచ్చేవారికి దక్కేలా టెండర్ పత్రాలను సరిచేసుకునే విధంగా అవకాశం ఉండేలా తోకతొండం లేకుండా టెండర్లు వేయించడం ఏమిటో, ఆ బాక్సును తీసుకెళ్లి సిపిఓ రూమ్ భద్రపరచడం ఏమిటో, తిరిగి మరొక రూములోకి మార్చి సీసీ కెమెరా పర్యవేక్షణలో పెట్టడం ఏమిటో ఈ మధ్యలో ఎంత గోల్మాల్ జరిగిందో అర్థం కావడం లేదని కొంతమంది గుసగుసలాడుకుంటే, టెండర్ వేసింది నిన్నైతే టెక్నికల్ బిడ్ నేడు కమర్షియల్ బిడ్ యొక్క పత్రాలు రేపు పర్యవేక్షించే దానిలో కానీ ఇంతకమన్నా మించి గవర్నమెంట్ ఏ విధమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాదో అన్న సిపిఓ సుదర్శన్ రెడ్డి మాటల్లో అంతరార్థం ఏమిటో, సిపిఓ చెప్తున్నటువంటి సమాధానంలోని అంతర్యం ఏమిటో, ఉన్నతాధికారులు ఎందుకు ఇలా టెండర్లు వేసేందుకు ప్రోత్సహించారో అంతుపట్టిన ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇంతకు నేడు రేపటి లోపల వేసిన టెండర్ల యొక్క పత్రాల్లో ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో, భారీగా ముడుపులతో పాటు ప్రతి నెల పర్సంటేజ్ ఇచ్చేలా ముందుకు వచ్చే అనుకూలమైన వ్యక్తులకు ఈ కాంట్రాక్టర్ కట్టబెట్టేలా అనుమానాలు గుప్పిస్తున్న ఈ వ్యవహార శైలిని ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం. నేడు రేపు ఏం జరుగుతుందో తెలియకుండానే టెండర్ పత్రాలను చించేసిన కాంట్రాక్టర్ సిపిఓ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి వివరాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏం కాదురా కొత్త వెళ్ళిపోండి ఫస్ట్ శ్రీకాంత్ క్లోజర్ పేపర్ కనిపించేస్తాం. హలో
రామయ్య. మీరు ఏపీఎండిసి క్యాంటీన్ టెండర్ వేయడానికి వచ్చారు కదా, మీరు ఎందుకు డాక్యుమెంట్ చింపేసి రిటర్న్ రావాల్సింది వచ్చింది? ఏం జరిగింది? మిమ్మల్ని ఎవరైనా బెదిరించడం కానీ ఏమైనా జరిగిందా? బెదిరించడం కాదు కానీ ఏపీఎండిసిలో ఏం జరుగుతుందంటే టెండరింగ్ విధానం గోల్మాల్ వ్యవహారంగా ఉంది. నా నిరసన తెలపడానికి మాత్రమే నేను టెండర్ డాక్యుమెంట్ తీసుకొని అక్కడ నేను టెండర్ డాక్యుమెంట్ చేశానండి. ఎందుకు నిరసన తెలియజేశావు? దానికి ఏమి? ఆల్రెడీ డిసెంబర్లో ఒకసారి టెండర్ పిలిచారు. అప్పుడు టెండర్ పిలిస్తే నేను గోక్లిన్ అనే ప్రొఫైల్తో టెండర్ వేశాను. L1గా కూడా నన్ను ప్రకటించారు. L1గా ప్రకటించిన తర్వాత దాని పేపర్లో కూడా వచ్చింది, ఫలానా కంపెనీ L1గా వచ్చారు అని. తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా వాళ్ళ ప్రెజర్స్ ఎవరు ప్రెజర్ చేశారో తెలియదు కానీ ప్రెజర్స్కు లొంగిపోతున్నారండి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు మాత్రమే టెండర్స్ రావాలి. అది ఒక క్యాంటీన్ అనేది కాదు, మిగతాది కూడా అంటున్నారు. నాకు మిగతా విషయాలు అవసరం లేదు కానీ క్యాంటీన్ విధానంలో అయితే ఇది జరుగుతుంది. సరే, ఒకసారి నా నిరసన అయితే తెలపాలనుకున్నా, ఆ నిరసన తెలిపిన దానివల్లనే నేను టెండర్ డాక్యుమెంట్ చించాల్సి వచ్చింది. టెండర్ డాక్యుమెంట్ చించాల్సి వచ్చిందంటే ఇంకా దానికి కారణం అదే కదా. ఇంకా ఏం చేయాలా? ఖచ్చితంగా నాకైతే రాదు. ఎందుకంటే ఇంతకుముందు నాకు టెండర్ వచ్చినప్పుడే నాకు వర్క్ ఆర్డర్ ఇవ్వకోకుండా తీసేసినారు. కానీ ఇంకా సమాజానికి తెలియాలా ఈ విషయం, ఎవరికైనా తెలియాలా. ఇంకోసారి ఎవరు టెండర్ వేసేవాళ్ళు మోసపోకూడదు. టెండర్ డాక్యుమెంట్ ఫీజులు ఎంత వేస్తారు? 11,800 డాక్యుమెంట్ ఛార్జెస్, 1,30,000 ఈఎండి, 1,30,000 ఈఎండి రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. 11,800 పోయినట్టే కదా. ఏం గోల్మాల్ జరిగింది అనుకుంటున్నారు? గోల్మాల్ అంటే ప్రెజర్స్, రాజకీయ ఒత్తిడులు ఉన్నాయో మళ్ళీ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే టెండర్లు రావాలనే కాన్సెప్ట్ అయితే అక్కడ నడుస్తుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఇదివరకు ఎన్ని మార్లు మీరు కాంట్రాక్ట్ విధంగా టెండర్లు వేయడం జరిగింది? నేను 2019 నుంచి ప్రయత్నిస్తున్నా. వివిధ ప్రొఫైల్లో గోక్లిన్ అనే ప్రొఫైల్తో ఎక్కువ చేస్తున్నాను. ఏదో కారణంతో రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా టెండర్లు వేశారా? టెండర్లు వేసాను. 888 ఈడబ్ల్యూఐలో 2 వేసాను. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా నేను టెండర్ వేశాను, చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నేను యురేనియం కార్పొరేషన్లో కూడా నేను క్యాంటీన్ చేస్తున్నానండి. ఇంత దిక్కులు చేస్తున్నారు కదా, మీరు టెండర్ వేస్తున్నారు కదా, టెండరింగ్ వేసే విధానం కానీ ఆ సీజింగ్ కానీ అన్ని కూడా అంత దిక్కులు ఇలాగే ఉంటాయి. చేస్తున్నారు కదా, మీరు టెండర్ వేస్తున్నారు కదా, టెండరింగ్ వేసే విధానం కానీ ఆ సీజింగ్ కానీ అన్ని కూడా అంత దిక్కులు ఇలాగే ఉంటున్నాయా? ఏపీఎండిసిలో మాత్రం ఇలా ఉంటుందా? ఓకే, ఇది కరెక్ట్. అసలు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఆన్లైన్ టెండర్ వేయాలి. ఎందుకు బాక్స్ టెండర్ వేస్తున్నారు? బాక్స్లో టెండర్ ఎందుకు వేస్తున్నారు? ఆన్లైన్ లాస్ట్ 3 years బ్యాక్ టెండర్ వేసినప్పుడు 3 years బ్యాక్ టెండర్ వేసినప్పుడు కూడా ఆన్లైన్లో టెండర్ వేశారు. రివర్స్ యాక్షన్ కూడా పెట్టారు. అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేశారు నన్ను. అడిగితే సమాధానం ఉండదండి. డిస్క్వాలిఫై చేశారు. ఆ టైంలో కూడా ఆన్లైన్ టెండర్ ఎందుకు పెట్టడం లేదు, బాక్స్ టెండరే ఎందుకు పెడుతున్నారు? ప్రతి ఒక్క చోట ఆన్లైన్ టెండర్ ఉంది. నేను యురేనియం కార్పొరేషన్లో వేశాను, 888లో వేశాను, ఆన్లైన్ టెండరే. ఇదండి అక్కడ బాక్స్ టెండర్ వేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ టెండర్ వేసే సదుపాయాలు అన్నీ ఉన్నా కూడా ఎందుకు వేస్తున్నారు? ఆన్లైన్లో వేసుకుంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా వేసుకుంటారు కదా, ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది కదా అని నా అభిప్రాయం అండి. ఇంకో ఏంటంటే బాక్స్ టెండర్లో ఇప్పుడు ఆ ప్యాకింగ్ చేసే విధానం, సీజింగ్ చేసే విధానం ఉంది కదా. యాక్చువల్గా అయితే ఈరోజు 3 గంటలకే ఓపెన్ చేయాలి. రేదో కారణం చెప్పి రేపు ఓపెన్ చేస్తామని లోపల పెట్టుకున్నారు. అది పేపర్తో సీజ్ చేస్తారండి. ఒకవేళ జరుగుతుందో జరగదో తెలియదు కానీ జరిగేదానికి ఆస్కారం ఉంది కదా. ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయి ఏమో చూసి వాళ్ళ సమక్షంలో ఏమైనా జరగచ్చు. ఓకే, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే సీసీ కెమెరా ఉన్నా మాకు చూపిస్తారా? ఎవరికి చూపిరు. అదే వాళ్ళ పర్సనల్ వాళ్ళని చెప్తారు. బాక్సింగ్ టెండర్లో చేసేదానికైనా ఉందండి. ఆన్లైన్ టెండర్లు చేస్తే ఏం కాదు. ఆన్లైన్ టెండర్ పెట్టాలని నా నిరసన. అంటే ఏపీఎండిసిలో పక్కాగా గోల్మాల్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఓపెన్ బాక్స్ టెండర్ పెడుతున్నారంటేనే అదే అభిప్రాయమే నాది. ఇప్పుడు ఇంతకు ముందు ఆన్లైన్ టెండర్ పెట్టింది, ఇప్పుడు బాక్స్ టెండర్ ఎందుకు పెడుతున్నారు? ఆన్లైన్ టెండర్ పెట్టచ్చు కదా. మీకు ఏమన్నా ఒత్తిళ్లు రావడం కానీ బెదిరింపులు కానీ ఏమైనా జరిగాయా? అలాంటి ఏం లేదండి. నేను నా నిరసన తెలపడానికి మాత్రమే నేను చెప్పాల్సి వచ్చింది టెండర్ డాక్యుమెంట్ అక్కడ బాక్స్లో వేయకోకుండా నా డాక్యుమెంట్స్. అంటే మీకు ఏపీఎండిసి సంస్థ అవలంబించే విధానాలు మీకు నచ్చడం లేదు? క్యాంటీన్ టెండరింగ్ విధానం నచ్చడం లేదు.
సార్ ఈరోజు ఏపీఎండిసి క్యాంటీన్ విషయం టెండరింగ్ జరిగింది కదా, అది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదివరకు ఏదో వేసి క్యాన్సిల్ చేశారు అంటున్నారు. ఎందువల్ల క్యాన్సిల్ చేశారు, ఏమేమి చేశారు సార్? గత 8 నెలల క్రితం ఈ క్యాంటీన్ టెండర్లు అనేది పిలవడం జరిగింది. దాంట్లో ఎవరైతే టెండర్లు బిడ్ చేశారో వాళ్ళని స్కూటీకి పంపించినప్పుడు టెండర్లో డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ అనేది పిలవడం జరిగింది. ఎందుకు జరిగిందంటారు సార్ అలా? అంటే టెక్నికల్గా వాళ్ళకు కొన్ని ఏదైతే క్వాలిఫికేషన్స్ పెట్టాలనో పేపర్స్ పెట్టాలనో అవి కొన్ని మిస్ అయినాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేయాల్సింది వచ్చింది. టెక్నికల్ బిడ్ ఓకే అంటేనే కదా టెండర్ వేస్తారు, అది ఓపెన్ చేయకుండా ఎందుకు చేశారని ఆయన స్థానికులు వాళ్ళు అంటున్నారు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాము, కమర్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసినాము. చేసిన తర్వాత టెండర్ అనేది LOI ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రీవాల్యుయేషన్ అనేది చేస్తాం. ఆ రీవాల్యుయేషన్ చేసినప్పుడు కొన్ని పేపర్స్ అనేది ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన పేపర్లలో కొన్ని తప్పులు కనపడినాయి కాబట్టి అప్పుడు డిస్క్వాలిఫై చేసాము. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. L1 అనేది ఒకటికి ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండానే ఇలా చేశారంటున్నారు సార్. అది ఎంతవరకు సంబంధం? LOI ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో LOI టెండర్ ఓపెన్ చేసినా కూడా LOI ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి రీవాలిడేట్ చేస్తాము. చేసినప్పుడు ఏదైనా మిస్యూజ్ కానీ లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా అప్పటికైనా కూడా టెండర్ని క్యాన్సిల్ చేసే అధికారం కార్పొరేషన్కి ఉంటుంది. ఈరోజు టెండర్ చేసిన విధానం కూడా ఎటువంటి బాక్స్ సీజింగ్ కానీ ఏమీ లేకుండా ఏదో నామకావస్థిగా టెండర్లు అనుకూలంగా వేసుకునేదానికి మాత్రం ఇలా చేశారంటున్నారు సార్ కొంతమంది స్థానికులు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కార్పొరేషన్లో టెండర్లు పిలవడం అనేది ఒక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ని లాక్ చేసి దాన్ని SPF పర్యవేక్షణలో టెండర్లు వేయిస్తాము. అలా వేసే విధానం ఏదైతే ఉందో కార్పొరేషన్ నార్మల్గా చేసేది ఏ విధంగా ఉందో అదే విధంగా చేస్తున్నాము. ఇన్ అడిషన్ దట్ CC కెమెరా సర్వేలెన్స్ కూడా దాని దగ్గర పెట్టాము. దాని ప్రకారమే ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా అది ఆపేదానికి ఉంటుంది. టెండర్ బాక్స్ సీజింగ్ లేకుండా చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని మార్పు చేర్పులు చేసుకునే అవకాశం ఉందా లేదంటారా? ఉండే అవకాశాలు లేవు. ఎందుకు లేదంటారు? టెండర్లో CC కెమెరా సర్వేలెన్స్లో ఉన్నప్పుడు ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా అక్కడ పెట్టినప్పుడు ఏరే వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ చేయాలని కూడా చేయలేరు. ఎందుకంటే దానికి సంబంధించిన తాళం అనేది ప్రాజెక్ట్ ఆఫీస్ రైట్లో ఉంటుంది. అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎవరికి కానీ ఓపెన్ చేసే శక్తి కానీ అక్కడ ఉండదు. ఎవరైనా ఏదైనా అనుమానాలు వ్యక్తం చేసి టెండర్ వేసిన వాళ్ళు ఏదైనా గోల్మాల్ జరిగిందంటే CC కెమెరాలు ఓపెన్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు